డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యములను జరుపనధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవునిని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి మట్టి ముద్దగా ఉన్నటువంటి మాకు అయా నిత్య జీవమును అనుగ్రహించినటువంటి మా గొప్ప రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇటు భాగ్యమును నాయన ఈ భూమి మీద శ్రమయైనను కష్టమైనను సరే తండ్రి, సాతానుడు ఆటంకపరిచినప్పటికీ కూడా నమ్మకమైన నీ సాక్షిగా నిలబడడానికి సహాయాన్ని దయచేయండి. ప్రకటన గ్రంథము గురించి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు. వీక్షిస్తున్న వారందరూ కూడా సంపూర్ణమైన అవగాహనలోనికి రావడానికి సహాయాన్ని దయచేయండి. అయా తండ్రి, నీ వాక్యము ఏమయ్యున్నదో, మీ ప్రణాళిక, మీ సంకల్పము ఏమయ్యున్నదో గ్రహించగలిగే శక్తిని దయచేయండి. వీక్షిస్తున్న వారికి అందరికీ, వారి కుటుంబాలకు సంపూర్ణమైన మారు మనస్సు, రక్షణ అనుభవమును దయచేయమని, నిత్య జీవమునకు వారసులుగా చేయమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము వ్రాసినటువంటి యోహాను గారు ఆయన 13వ అధ్యాయములో 2 మృగాలను గురించి వ్రాసి మనకు అనుగ్రహించారు. దేవుడు యోహాను గారి చేత వ్రాయించినటువంటి ఈ మాటలలో దేవునినే దూషించగలిగేటువంటి ఒక భయంకరమైనటువంటి నోరు ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఎవరికి ఈ నోరు ఉన్నది అన్నంటే దానియేలు గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కానీ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మనము సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము అని ఏ మనిషి గురించి అయితే మనము మాట్లాడుకుంటూ ఉన్నామో ఆ మనిషికి ఈ అపవిత్రమైనటువంటి నోరు, దేవునినే దూషించగలిగేటువంటి నోరు ఇవ్వబడి ఉన్నది. సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము ధర్మ విరోధి, క్రీస్తు విరోధి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు జరిగించువాడు. అంత మాత్రమే కాదు, క్రైస్తవులను నలగగొట్టేటువంటి వాడు అని కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి కాలమును ప్రత్యేకించి వీక్షకులు గుర్తుపెట్టుకోవాలి. ఇది 2వ 3.5 సంవత్సరాల ఆరంభము. కాలము ప్రకారము చెప్పుకున్నట్లయితే యేసుక్రీస్తు 7 ముద్రలు విప్పదీసినటువంటి కాలములో 3.5 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం 7వ నెల ప్రారంభమైనటువంటి దినాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ అపవిత్రమైనటువంటి నోరు 3వ సంవత్సరం 7వ నెల దగ్గర నుంచి 7వ సంవత్సరం కంప్లీట్ అయిపోయేటంత వరకు కూడా ఈ యొక్క సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగమునకు ఇవ్వబడి ఉన్నది. అయితే ఈ క్రూర మృగమైనటువంటి వాడు చావు దెబ్బ తగిలి ప్రపంచము ముందుకు వచ్చినప్పుడు వాడి యొక్క జ్ఞానమును బట్టి, వాడికి ఇవ్వబడినటువంటి అధికారమును బట్టి, ఈ అధికారం ఎవరు అనుగ్రహించారు? 12వ అధ్యాయంలో మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తరువాత పరలోకములోనికి వెళ్ళినటువంటి హతసాక్షుల యొక్క సమూహములను పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు తీసుకుని వెళ్ళిన తరువాత ఈ లూసిఫర్ అయినటువంటి వాడు, ఘటసర్పమైనటువంటి వాడు కూడా పరలోకమునకు వెళ్ళాడు. దేవుడు ఇక మీదట ఆ లూసిఫర్ను పరలోకమునకు రావడానికి వీలు లేకుండా గతములో చాలాసార్లు వాడు పరలోకమునకు వెళ్ళడం రావడం వాడి ఇష్టానుసారంగా జరిగించినటువంటి ప్రక్రియ బైబిల్లో వ్రాయబడి ఉన్నది. యోబు గ్రంథములో మన అందరము చూస్తాం. అంత మాత్రమే కాదు, ప్రతిసారి కూడా అక్కడ దూతల యొక్క సమూహము ఏర్పాటు చేయబడినప్పుడు అనేక పర్యాయాలు వీడు వెళ్ళినట్లుగా బైబిల్లో దాఖలై ఉన్నాయి. వీడు ఎప్పుడైతే పరలోకమునకు రాకుండా దేవుడు మిఖాయేలు దూత చేత అక్కడి నుంచి నెట్టివేయించాడో, వీడు భూమి మీద అనగా వాయుమండలంలో, మన తలల మీద కొంత ఎత్తులో ఉన్నటువంటి వాయుమండలంలో లూసిఫర్ గాడు, ఘటసర్పము అని పిలుస్తూ ఉన్నాం. ఆ ఘటసర్పము వాడి దూతలు అందరూ కూడా వాయుమండలంలో ఉన్నారు. వాయుమండలంలో ఉన్నటువంటి వీడికి ఇక్కడ అధికారము, కుర్చీ, వాడి సింహాసనము, వాడి బలము ఎవరికి అనుగ్రహించాడు? ఈ సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగమైన మనిషిలో నివాసము మనిషిగా ఉన్నటువంటి ఈ క్రూర మృగానికి ఈ లూసిఫర్ గాడు వాడి
సింహాసనమును, వాడి బలమును, వాడి అధికారాన్ని ఇచ్చివేశాడు. ఇక్కడ 2వ 3.5 సంవత్సరము ఆరంభములో ప్రపంచానికి కనబడుతూ ఉన్నటువంటి సంఘటనలు బహు ప్రమాదకరముగాను, బహు ఆశ్చర్యకరముగాను కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు దేవాలయాన్ని కట్టారు. అది యేసుక్రీస్తు మొదటి ముద్రను వెప్పదీసిన తరువాత కొంతకాలానికి కొన్ని నెలలకు కట్టారు. ఈ 2వ 3.5 సంవత్సరం ఆరంభంలో ఇక్కడ ఈ మందిరమునకు సంబంధించినటువంటి ఎవరూ కూడా ఊహించినటువంటి సంఘటన ఒకటి జరిగింది. అదేమిటయ్యానంటే, ఆ మందిరము యొక్క స్థలము మొదటి నుంచి ఒకటిగా ఉన్నప్పటికీ కూడా ఈ 2వ 3.5 సంవత్సరం ఆరంభంలో దానిని 2 భాగాలు చేశారు. ఈ 2 భాగాలు చేసినది ఎవరిని బట్టి? ఇదిగో ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క క్రూర మృగమును బట్టి దానిని 2 భాగాలు చేశారు. 2 భాగాలలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఆవరణము అంతా కూడా ఈ యొక్క మహమ్మదీయులకు ఇవ్వబడింది. మహమ్మదీయులకు ఇవ్వడానికి ప్రాముఖ్యముగా నిలబడినటువంటి వ్యక్తి ఇదిగో మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ సముద్రములో నుంచి వచ్చిన క్రూర మృగము. ఇప్పుడు వీడికి చావు దెబ్బ తగిలింది. ఇదే స్థల వివాదము దగ్గర ఇశ్రాయేలీయులు ప్రయోగించినటువంటి ఆయుధాల వలన వాడికి చావు దెబ్బ తగిలింది. వాడు మరలా త్వరగా కోలుకొని ఎప్పుడైతే ప్రజల ముందుకు వచ్చాడో, వచ్చినప్పుడు ఈ లూసిఫర్ అనేటువంటి వాడి యొక్క సింహాసనమును, అధికారమును, బలమును ఈ మనిషికి ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ మనిషికి ఈ యొక్క క్రూర మృగము అని పిలుస్తూ ఉన్నటువంటి ధర్మ విరోధికి ఇచ్చాడో, వీడు ఆశ్చర్యకార్యాలు చేయడానికి, ఆకాశము నుంచి అగ్నిని కురిపించడానికి, ప్రజలలో అనేక రకాలైనటువంటి అద్భుతాలు చేయడానికి, మనుషులు నివ్వెరకపోయేటువంటి కార్యములను కూడా జరిగించగలిగే ప్రభావము వీడికి అనుగ్రహించబడింది. ఇప్పుడు వీడికి అధికారము కూడా వచ్చింది. సాతానుడు అధికారాన్ని ఇచ్చాడు, అద్భుతములు చేసేటువంటి శక్తిని ఇచ్చాడు. అద్భుతములు అనగా వానికి సంబంధించినటువంటి కార్యములలో అనేక రకాలైనటువంటి అద్భుతాలను చేయగలిగే ప్రభావము కూడా ఉన్నది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వీడు చేస్తున్నటువంటి కార్యములను బట్టి మహమ్మదీయులకు ఈ స్థలమును, ఇశ్రాయేలీల దేశములో ఉన్నటువంటి ఆవరణమును వీడు ఫైట్ చేసి, యుద్ధము చేసి మహమ్మదీయులకు వచ్చేటువంటి విధముగా వాడు కార్యము చేశాడు గనుక మహమ్మదీయుల దేశాలలో ఇప్పుడు ప్రస్తుతానికి 43కు పైగా ఈ మహమ్మదీయుల దేశాలు ఉన్నాయి. వీటిలో 10 దేశాలు వీడికి ఈ 2వ 3.5 సంవత్సరం ఆరంభంలో వాడి చేతికి అప్పగిచ్చి వేస్తారు. ఇదిగో మా దేశాలన్నీ కూడా నీ ఆధ్వర్యములో నీవు చేసేటువంటి కార్యములను బట్టి, నీవు చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి మేమందరము కూడా నీకు శిరస్సు వంచి నీ పరిపాలనకు మేము అంగీకరిస్తున్నాము అని 10 దేశాల వాళ్ళు వీడికి మద్దతు పలుకుతారు. ఈ 10 దేశాలలో 3 దేశాల రాజులను పెరికివేసి దానియేలు గ్రంథములో 7వ అధ్యాయంలో ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. వీడు వచ్చిన తరువాత వీడు నిలబడడానికి ఇదిగో మనం ధ్యానం చేస్తూ ఉన్న ఈ 2వ 3.5 సంవత్సరం ఆరంభంలో వాడు నిలబడతాడు. మొదటి 3.5 సంవత్సరంలో వీడికి అధికారము ఉండదు, కానీ ఈ 2వ 3.5 సంవత్సరం ఆరంభంలో వీడికి అధికారము కూడా ఇవ్వబడింది. ఈ అధికారాన్ని చూసి, వీడు చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి 10 దేశాల వాళ్ళు వీడికి మద్దతు పలికినప్పుడు 10 దేశాలలో నుంచి 3 రాజులను వీడు తీసివేసి ఆ 3 దేశాల మీద వీడే రాజు అవుతాడు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను. 12వ వచనము, 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు, కానీ యొక్క గడియలోనే క్రూర మృగముతో కూడా ఆ రాజుల వలె అధికారము పొందుదురు. ఇక్కడ ఈ 10 మంది రాజులు ఎవరు అనేటువంటిది మనము వీడు చేసిన చర్యను బట్టి చాలా త్వరగా అర్థమయ్యేటువంటి విధానం ఉన్నది. వీడు మహమ్మదీయులకు సపోర్ట్ చేసి ఆ స్థలాన్ని ఆక్రమించాడు కనుక 10 దేశాల వాళ్ళు కూడా మహమ్మదీయులే. సహోదరులారా, ఇప్పుడు వీడికి సాతానుగాడి దగ్గర నుంచి అధికారం వచ్చింది, సింహాసనము వచ్చింది, బలము వచ్చింది. ఇక తరువాత
ఈ 10 దేశాల మీద అధికారము వచ్చిన తరువాత వీడి యొక్క హోదాను చూసి, వీడికున్నటువంటి ప్రభావమును చూసి ప్రపంచములో నలుదిక్కుల నుంచి వీడికి అభిమానులు తయారవుతారు. వీడే మెస్సయ్య అని అనేక మంది, వీడే ప్రపంచమును ఏలగలిగేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు అని, ఆధ్యాత్మికంగా వీడు చేస్తూ ఉన్నటువంటి కార్యములను బట్టి వీడు వెనక వెళుతూ ఉన్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వీరందరూ వీడి పక్షమున శాశ్వతముగా ఉండడానికి 666 ముద్రను ప్రవేశపెట్టినటువంటిది కూడా ఈ యొక్క 2.5 సంవత్సరం ఆరంభంలోనే. దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి ఆలోచన చేద్దాం. ఇక్కడ వీడికి ఇప్పుడు అధికారముతో పాటు, దేశాల మద్దతుతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి నలుదిక్కుల నుంచి వీడికి అభిమానులు తయారైపోయిన తరువాత వీడు ఒక సపరేట్ రాజ్యాన్ని స్థాపించి వాడికి వాడే డంబముగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి సాతానుగాడు ప్రజలు కల్పించారు. ఇప్పుడు వీడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ డంబపు మాటలు వాడి గురించి వాడు పలుకుతూ ఉన్నటువంటివే. వాడు చేసినటువంటి కార్యములను బట్టి, వాడికి ఉన్నటువంటి ప్రభావమును బట్టి, వాడికి ఉన్నటువంటి దేశాల మద్దతును బట్టి వీడు డంబముగా మాట్లాడుకుంటూనే ఉంటాడు. అయితే ఈ డంబముగా మాట్లాడుకోవడంలో ఆశ్చర్యము లేదు. కానీ ఇక్కడ వీడితో పాటు ఇంకొక క్రూర మృగము కూడా వీడికి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ 13వ అధ్యాయంలోనే 11వ వచనము నుంచి మనం ధ్యానం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి క్రూర మృగం ఎవరయ్యానంటే భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము. భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము కూడా వీడికి మద్దతు పలకడం వలన వాడు కూడా సాతాను చేస్తూ ఉన్నటువంటి కార్యములన్నిటినీ కూడా చేస్తూ ఉన్నాడు గనుక వాడి మద్దతు ఈ యొక్క నియంత అయినటువంటి వాడికి తెలియజేస్తూ ప్రపంచమంతటినీ కూడా ఆ 666 ముద్ర వేయించుకోమని భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము అనగా అబద్ధ ప్రవక్త, ఈ అబద్ధ ప్రవక్త అయినటువంటి వాడికి మద్దతు పలుకుతూ ప్రజలందరినీ కూడా మోసము చేయడానికి వాడు కూడా కార్యములు జరిగించి అనేకమైనటువంటి ఉద్రేకపడేటువంటి మాటలను ప్రసంగాలుగా అనేకులకు తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ వీడికి ఉన్నటువంటి ఈ హోదాను బట్టి, వీడికి ఉన్నటువంటి ఈ అధికారాన్ని బట్టి 2.5 సంవత్సరంలో వీడు పలుకుతూ ఉన్నటువంటి డంబపు మాటలను బట్టి సాతానుగాడు వీడికి ఒక నోరుని ఇచ్చాడు. ఏమిటి ఆ నోరు అనంటే దేవునిని కూడా దూషించగలిగేటువంటి నోరు వీడికి అనుగ్రహించబడి ఉన్నది. ఇక్కడ చాలా స్పష్టంగా బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏమిటయ్యానంటే వాడికి స్వతహాగా ఆ యొక్క నోరు కలగలేదు. ఇక్కడ స్పష్టంగా వ్రాశారు, డంబపు మాటలను దేవదూషణలు పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను. లూసిఫర్ గాడే వాడి సింహాసనముతో పాటు, అధికారముతో పాటు, బలముతో పాటు దేవునిని దూషించగలిగేటువంటి ఒక నోరు కూడా వాడికి ఆ సాతానుగాడే అనుగ్రహించాడు. అయితే వీడికి ఈ కాలము నిర్ణయించింది మాత్రము దేవుడు. 3.5 సంవత్సరాలు వీడికి కాలమును నిర్ణయించినటువంటిది దేవుడే. వీడు రాక మానడు, వచ్చిన తరువాత వీడి యొక్క ప్రభావమును కనబరచక మానడు. వీడు సాతాను యొక్క ప్రభావముతోటి మనుషులను మాయ చేసేటువంటి కార్యాలు అనేకమైనటువంటివి చేస్తాడు అని ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మాత్రమే కాదు, దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో కూడా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 కొమ్ములు పెరికి వేయబడినవి. ఆ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాటలాడు నోరును ఉండెను. వీడి గురించి ప్రకటన గ్రంథము వ్రాసినటువంటి కాలము ఎప్పుడు? క్రీస్తు శకము 95వ సంవత్సరంలో వ్రాశారు. ఈ 95వ సంవత్సరములో వ్రాయబడినటువంటి
ఈ క్రూర మృగము గురించి మొట్టమొదటిగా అప్పుడు మాత్రమే వ్రాయలేదు. దానియేలు గారు అనగా బబులోను చెరలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళినప్పుడు దానియేలు గారికి కనబడినటువంటి దర్శనములలో ఒక దర్శనములో ఈ క్రూర మృగము గురించి ఆ కాలములోనే దేవుడు వ్రాయించాడు. వాడు గర్వముగా మాటలాడు నోరు కలిగి ఉండెను, వాడికి ఇవ్వబడింది అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, వీడు దేవునిని ఏమని దూషిస్తూ ఉన్నాడు, ఏమని దేవుని మీద దూషణ పలుకులు పలుకుతూ ఉన్నాడు అనంటే అదే దానియేలు గ్రంథములో 7వ అధ్యాయం 25వ వచనంలో ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును అని వ్రాయబడి ఉన్నది. మహోన్నతునికి విరోధముగా మాట్లాడడము అనంటే సత్యమును అడ్డగిస్తూ ఉన్నాడు అని అర్థం. దేవుడు చేసేటువంటి కార్యములను ఆటంకపరుస్తూ ఉన్నాడు అని అర్థము. ప్రప్రథమముగా మనము మాట్లాడుకోవలసినటువంటి అవసరము, మాట్లాడుకోవలసినటువంటిది దేని గురించి అయ్యా అనంటే ఆధ్యాత్మికంగా మనుషులు నిత్య జీవమును పొందుకునేటువంటి మార్గమును సమూలముగా నాశనము చేయాలి అనేటువంటిది వీడి యొక్క ఆలోచన. ఇప్పుడు ప్రస్తుతానికి మనము చూస్తూనే ఉన్నాం, క్రైస్తవ్యాన్ని నాశనము చేయాలి, క్రైస్తవ్యము లేకుండా చేయాలి, ప్రపంచమంతటి మీద కూడా ఎక్కడ క్రైస్తవ్యము ఉండకూడదు అనేటువంటి ఆలోచనలో చాలామంది ఇప్పుడు కనబడుతూ ఉన్నారు. నేను అంటూ ఉన్నాను, వీరు కార్యము జరిగిస్తూ ఉన్నటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏమని చెప్తూ ఉన్నదనంటే సత్య సంబంధమైన మార్గమును ఆటంకపరిచేటువంటి వారు మొదటి నుంచి ఉంటూనే ఉన్నారు. దేవుని కార్యములను అడ్డగించేటువంటి వారు మొదటి నుంచి ఉంటూనే ఉన్నారు. మానవులను ఆ సత్య సంబంధమైన మార్గములోనికి వెళ్లకుండా చేయడానికి మనుషులే సాతాను చేత ప్రేరేపించబడి తమకు తామే ఉరిగా మార్చుకుంటూ ఉన్నారు. ఇది సర్వసాధారణంగా మనుషులు గుర్తుపట్టడం లేదు. సత్యముగా జీవించడానికే మనుషులను దేవుడు భూమి మీద చేసుకున్నాడు. యథార్థముగా నీతితోటి, న్యాయముతోటి, పరిశుద్ధతతోటి బ్రతకడానికే భూమి మీద మనుషులను దేవుడు చేసుకున్నాడు. కానీ మనుషులు దానిని గుర్తెరగక సాతాను మాటలను విని వారి యొక్క శరీర సుఖభోగములను, నేత్రాశను, జీవపు డంబమును అనుసరించి నడిచినటువంటి వారై దేవుని మార్గమును విడిచిపెట్టి పోతూ ఉన్నారు. కానీ దేవుడు మొదటి నుంచి ఆ మార్గమును భూమి మీద తన భక్తులను ప్రేరేపిస్తూ ఆయన మార్గమును ప్రజల ముందు ఉంచుతూనే వస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా దానిని తీసివేయలేదు. యేసుక్రీస్తు వచ్చిన తరువాతనే క్రైస్తవ్యము వచ్చింది అంటూ ఉన్నారు. క్రైస్తవులు అనేటువంటి పేరు కేవలం అన్యులు క్రైస్తవులకు పెట్టారు. బైబిల్ పెట్టినటువంటి ఆ బైబిల్లో వ్రాయబడినటువంటి ఆ పేరు దేవుడు ఉదహరించినటువంటిది కాదు, అన్యులు చెప్పినటువంటి పేరు. ఈ క్రైస్తవ్యమును ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పుట్టింది అని పలుకుతూ ఉన్నటువంటి వారు గ్రహించవలసిన సత్యం ఏమిటయ్యా అనంటే మొట్టమొదట భూమి మీద పుట్టినటువంటి మనిషి అయిన కయ్యూను మొదలుకొని, పుట్టిన మనిషి అయిన కయ్యూను మొదలుకొని అంతకుముందు ఇద్దరు అవ్వ ఆదాము గారు దేవుని చేత చేయబడినటువంటి ఆ ఇద్దరు మనుషులను మొదలుకొని సాతానుగాడు వాళ్ళను నిత్య జీవమునకు వెళ్లకుండా చేయడానికే వాడు ప్రయత్నాలన్నీ కూడాను. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ఒకసారి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలోచించండి. ఈ సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగమైనటువంటి చివరి రాజు ఈ ప్రప్రథమమైనటువంటి కార్యమును బహు నిష్ట కలిగి ఖచ్చితముగా, ఖండితముగా ఆటంకపరుస్తూ ఉన్నాడు. దీనికి ఆధారము బైబిల్లోనే ఉన్నది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనంలో ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును అని వ్రాయబడి ఉన్నది. మహోన్నతుడు ఎవరు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించును అనేటువంటి మాట బైబిల్లో ఉంది. మహోన్నతుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. సర్వోన్నతుడు దేవదేవుడై ఉన్నాడు. మహోన్నతుని చాటుకు రావడానికి ప్రభువు మనకు కృపను అనుగ్రహించారు. ఇంతకుముందు నీతిని, న్యాయమును, హృదయము మీద వ్రాయబడినటువంటి సత్యమును ఆధారము చేసుకొని మనుషులు నీతిమంతులయ్యారు. నిత్య జీవమునకు వారసులు అవ్వడానికి ఈ మహోన్నతుడే శరీరములోనికి రావలసి వచ్చింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఈ రెండవ 3.5 సంవత్సరం ఆరంభంలో ఈ యేసుక్రీస్తుని అనుసరించి నడిచేటువంటి వాళ్ళను నలగగొట్టడంలో వీడు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ప్రాణాధారమైనట్టుగా వాడు ఆయన భక్తులను నలగగొట్టడానికి ముందుకు వస్తూ ఉంటాడు. ఇది ప్రధానమైనటువంటిది. ఇక రెండవది ఏమిటయ్యా అనంటే, దేవునిని దూషిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యములు జరిగించడంలో మొదటిగా సత్యమును అడ్డగించి దేవుని యొక్క బిడ్డలను నలగగొట్టడము, సత్య సంబంధమైన మార్గమును కనబడకుండా చేయడము వాడు ప్రధానముగా ఎంచుకున్నటువంటి మార్గము. ఇక రెండవది ఏమిటో ఇక్కడ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉన్నది. చదువుతూ ఉన్నాను. గనుక దేవునిని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును అని వ్రాయబడి ఉన్నది. ఆయన గుడారమును ఈ రెండవ 3.5 సంవత్సరంలో జరిగినటువంటి కార్యమును బట్టి ఐక్యరాజ్య సమితి చొరవ చేసుకొని ఇశ్రాయేలీలకు మహమ్మదీయులకు జరుగుతూ ఉన్నటువంటి యుద్ధమును సమూలముగా ఆపివేయడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నంలో ఆ స్థలాన్ని 2 భాగాలు చేశారు. ఈ 2 భాగాలు చేసినటువంటి ప్రక్రియ గురించి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఆవరణము అన్యులకు ఇవ్వబడింది, వారు 42 నెలలు దానిని కాలుతో త్రొక్కుతారు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ ఆవరణము ఎప్పుడైతే మహమ్మదీయులకు ఇవ్వబడిందో చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ నియంత అయినటువంటి వాడు వాడికి ఉన్నటువంటి అధికారమును బట్టి ఆ ఆవరణములోనికి వెళ్ళి వాడి రూపములో ఉన్నటువంటి ఒక ఆకారాన్ని, ఒక రోబోని, వాడి రూపంలో ఉన్నటువంటి రోబోని చేసి అక్కడ నిలవబెట్టి అక్కడ సింహాసనాసీనుడు అయి ఉంటాడు. దేవుని గుడారము అంటే ఏంటి? భూమి మీద ఇశ్రాయేలీయులు కట్టినటువంటి మందిరమే. అంతకుముందు దేవుని సింహాసనము, భూమి మీద దేవుని సింహాసనము అని పిలువబడుతూ ఉన్నటువంటి ఆ మందసము గుడారములలో ఉండేటువంటిది. ఆ గుడారములో ఉన్నటువంటి మందసమునకు సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఆ సొలొమోను కట్టినటువంటి దేవాలయమునే నెబుకద్నెజర్ అనేటువంటి రాజు పడగొట్టిన తరువాత ఎజ్రా నెహెమ్యాలు జెరుబ్బాబేలు నాయకత్వంలో మరలా తిరిగి 2వ మందిరాన్ని కట్టారు. ఇప్పుడు 2 మందిరాలు కట్టినా కానీ స్థలము ఒకటే. ఆ స్థలము ఇప్పుడు మహమ్మదీయులకు సగభాగము వెళ్ళిపోయింది అని ఇశ్రాయేలీయులు, అసలు ఈ స్థలము మాదే అని చెప్పేసి మహమ్మదీయులు ఈ వివాదములో దాన్ని 2 భాగాలు చేశారు. ఈ 2 భాగాలు చేసినటువంటి దీనిని ఆధారము చేసుకొని ఈ సముద్రములో నుంచి వచ్చినటువంటి వీడు ఏమి చేస్తాడయ్యా అనంటే, ఆ 2వ భాగము అనగా ఐక్యరాజ్య సమితి ఎవరికైతే ఇశ్రాయేలీయులకు 2వ భాగమును అనుగ్రహించారో ఆ స్థలమును కూడా వీడు ఆక్రమించుకోవడానికి అక్కడ కుర్చీ మీద కూర్చొని డంబమైనటువంటి మాటలు, దేవునిని దూషించేటువంటి మాటలు గుడారమునకు వ్యతిరేకముగా, అనగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఆయన గుడారము అనగా భూమి మీద ఆయన కనుదృష్టి, ఆయన సన్నిధి నిలబడి ఉన్నటువంటి స్థలము ఇశ్రాయేలీయుల దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కట్టబోయేటువంటి ఆ దేవాలయమునకు గుర్తుగా ఉన్నది. అది గుడారమే. డేరాలలో ఉండనివ్వండి, చక్కని మందిరాన్ని కట్టనివ్వండి, ఒకసారి కట్టినా 3 సార్లు కట్టినా అది దేవునికి గుడారమే, అనగా శాశ్వతమైనటువంటిది కాదు అని అర్థము. దేవుని శాశ్వత నివాసము ఏమిటి? పరలోకపు రాజ్యము. పరలోకములో ఆయన సింహాసనం ఉన్నది కాబట్టి అది శాశ్వతమైనటువంటిది. ఇక్కడ ఇది డేరా అనగా గుడారము మాత్రమే, తాత్కాలికముగా దేవుని సన్నిధి ఉండడానికి మాత్రమే ఇక్కడ దేవుడు ఈ యొక్క మందిరాన్ని ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, వాడు అక్కడ కూర్చొని ఆ గుడారమునకు, భూమి మీద నీ సింహాసనం ఇదే కదా, నీ ఎదుట నేను కూడా సింహాసనం వేసి కూర్చున్నాను అనే ఒక డంబపు మాటలు దేవునికి వ్యతిరేకముగా పలుకుతాడు. ఇదే మాటను అపోస్తులుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికైలకు రాస్తూ ఉన్నటువంటి పత్రికలో వీడి గురించి ప్రస్తావించారు. చదువుతున్నాను ఆ మాట కూడా. ఒకసారి 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానినంతటిని ఎదురించుచు నీ సింహాసనం ఉన్న స్థలములోనే నేను కూడా సింహాసనాసీనుడనయ్యాను అనే ఒక గర్వపు మాటతోటి, గర్వపు ఆలోచనతోటి వీడు దేవుని ఎదురుగా కూర్చోవడానికి వాడి సింహాసనాన్ని అక్కడ వేసుకున్నాడు. అదే చెప్తున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు.
ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా వీడి గురించి వ్రాశారు. వీడు డంబపు మాటలు, వీడి యొక్క గర్వపు మాటలు, దేవునిని దూషించేటువంటి మాటలు ఎంత భయంకరంగా ఉంటాయి అనంటే, దేవుడను నేనే దేవుడను అనేటువంటి ఆలోచనలోనికి వీడికి ఇవ్వబడినటువంటి అధికారమును, వీడికి ఇవ్వబడినటువంటి ఆ సింహాసనమును, వీడికి ఇవ్వబడినటువంటి బలమును, వీటన్నిటి వలన సాతానుడు అనుగ్రహించినటువంటి ఆ దేవునిని దూషించగలిగేటువంటి నోరును బట్టి వీడి ఇష్టానుసారముగా జరిగిస్తాడు. దేవుని గుడారమునకు వ్యతిరేకముగా మాట్లాడడం మాత్రమే కాదు, ఆ గుడారం యొక్క ఆవరణంలో వీడు కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. ఏది పూజించబడునో అనంటే, ఏది దైవమో, ఏది దేవుడు అనబడుతూ ఉన్నాడో ఆ దేవునిని దూషిస్తూ ఆ దేవునికి వ్యతిరేకముగా వీడు తనను తాను దేవుడిగా హెచ్చించుకొని ఈ 42 నెలల పాటు వాడు ఇష్టానుసారముగా జరిగిస్తాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలను మనము పరిశీలన చేయాలి. ఇంకా ఏమని వ్రాయబడి ఉన్నది ఇక్కడ? పరలోక నివాసులను దూషించుటకును అది నోరు తెరిచెను అని వ్రాయబడి ఉన్నది. పరలోక నివాసులను దూషించడానికి కూడా వీడు నోరు తెరుస్తూ ఉన్నాడు. పరలోకములో ఎవరెవరు ఉన్నారు? దేవుని సింహాసనము దగ్గర 24 పెద్దలు, వారు అనాది కాలంలోనే చేయబడినటువంటి వారు. 4 జీవులు, కోట్ల కొలది దూతలు, శరాబులు, కెరూబులు, వీరందరూ కూడా పరలోకపు నివాసులు. పరలోకపు నివాసులైనటువంటి వారిని దూషించడానికి గల కారణం ఏమిటంటే, వీడిలో ఉన్నటువంటి యొక్క దురాత్మ కానీ, వీడికి అధికారం ఇచ్చినటువంటి లూసిఫర్ అనేటువంటి వాడు కానీ పరలోకపు వాసులే. గతములో వాళ్ళు పరలోకములో ఉన్నటువంటి వారే, పరలోకపు రాజ్యములో ఉన్నటువంటి వారే, దేవుని చేత చేయబడినటువంటి వారే. ఇప్పుడు వాళ్ళు శాశ్వతముగా భూమి మీదకి నెట్టివేయబడ్డారు కాబట్టి వాడిలో ఉన్నటువంటి దురాత్మ వాడిని ప్రేరేపించడం వలన దేవునిని దూషిస్తూ ఉన్నాడో, దేవుని రాజ్యమైనటువంటి పరలోకములో ఉన్న పరలోకపు వాసులను కూడా వాడు దూషిస్తూనే ఉన్నాడు. ఇక భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులను వాడు నలగగొడుతున్నాడు అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. దాని గురించి తర్వాత వచనాల్లోనే మనం ధ్యానం చేస్తాం. వాడి కోపం ఏమిటయ్యానంటే, దేవుని యొక్క సత్య సంబంధమైన మార్గం భూమి మీద ఉండకూడదు. వాడి మాటే వేదముగా ఉండాలి, వాడు చెప్పిందే జరిగించాలి. వాడికి ఇవ్వబడినటువంటి సైన్యము ఉగ్రవాద సమూహాలు, అల్లరి మూకలు, దేనికి కూడా వెనకాడనటువంటి ఒక కఠినమైనటువంటి మూర్ఖపు స్వభావము కలిగిన ఈ ఉగ్రవాదులే వాడికి బలమైన సైన్యంగా సమకూర్చుకుంటాడు. సహోదరులారా, వీడి ఈ వింత చర్యలు 42 నెలల పాటు ఉంటాయి. ఈ 42 నెలలలో దేవుణ్ణి భూమి మీద దూషిస్తూ ఉన్నటువంటి వీడు మాత్రమే కాదు, వీడు దూషించటం ప్రారంభించినది మొదలుకొని, అనగా 2వ 3.5 సంవత్సరం ఆరంభం మొదలుకొని దేవుని యొక్క కోపము 3 దఫాలుగా భూమి మీదకు వచ్చింది. 3 శ్రమలుగా భూమి మీదకి దేవుడు ఆయన కోపాన్ని పంపించాడు. ఆ 3 ఈ 2వ 3.5 సంవత్సరంలోనే మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. మీరు ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినటువంటి కాలము ఖచ్చితముగా భూమి మీద వాడు ఆ అధికారమును సంపాదించుకున్నటువంటి కాలమే. వీడి వెనుక అనేక మంది ప్రజలు వెళుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఇక వాళ్ళు దేవుని వైపు తిరగడానికి అవకాశము లేకుండా వాళ్ళకి ఈ నియంత అయినటువంటి వాడు, వాడికి సపోర్టుగా ఉన్నటువంటి భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము అనగా అబద్ధ ప్రవక్త 666 ముద్ర వాడికి సపోర్టు చేసేటువంటి వాళ్ళకు వేస్తూ ఉన్నాడు. ఈ 666 ముద్ర వేయించుకున్నటువంటి వాడు ఖచ్చితముగా దేవుని వైపు మరల్చబడడు అని బైబిల్ ఘంటాపదంగా చెప్తూ ఉన్నది. 666 ముద్ర వేయించుకున్నటువంటి వాడు ఎన్నడూ కూడా తిరిగి దేవుని రాజ్యం వైపు చూడలేడు. వాడికి అటువంటి భయంకరమైన
మనస్సు సాతానుగాడు వాడికి అనుగ్రహించి వేస్తాడు. ఇప్పుడు ఈ 666 ముద్ర ప్రారంభించబడినటువంటిది కూడా ఇదే 2-3.5 సంవత్సరము. గుడారమును దూషిస్తూ ఉండగా ఆ గుడారము లోపలికి వచ్చి ఆ గుడారమును అనగా దేవాలయమును, పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును సమూలముగా వాడు ఆక్రమించుకోకుండా ఉండడానికి అక్కడ 2 సాక్షులు నిలబెట్టినటువంటి కాలము కూడా ఇదే 2-3.5 సంవత్సరము. యేసుక్రీస్తు పరలోకములో 7వ ముద్రను విప్పదీసినటువంటి కాలము కూడా 2-3.5 సంవత్సరము. ఇవన్నీ కూడా ఈ 2-3.5 సంవత్సరంలోనే జరుగుతూ ఉన్నాయి. మరలా చెప్తున్నాను, నీ అంత అధికారము పొందుకున్నటువంటిది 2-3.5 సంవత్సరంలో. వాడికి సపోర్ట్ చేసినటువంటి క్రూర మృగము ఉన్నది కూడా 2-3.5 సంవత్సరంలోనే. వీరిద్దరు మనుషుల్లోనే ఉన్నారు. వీరిద్దరికి వ్యతిరేకముగా ఉన్నటువంటి 2 మనుషులు, దేవుని పక్షమున ఉన్నటువంటి వాళ్ళు 2 సాక్షులు. ఆ 2 సాక్షులు ఉన్న కాలము కూడా ఇదే 2-3.5 సంవత్సరంలో. వాళ్ళు దేవాలయములో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును ఈ నియంత ఆక్రమించుకోకుండా వారి నోట నుండి అగ్ని బయలు వెడలి అక్కడకు వచ్చినటువంటి వారిని సంహరించేటువంటి విధముగా వాళ్ళను దేవుడు రూపొందించాడు. అదే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో మొదటి నుంచి వ్రాయబడి ఉన్నటువంటి మాటలు. సహోదరులారా, ఇప్పుడు వీడు డంబముగా పలుకుతూ ఉన్నటువంటి ఈ మాటలను బట్టి దేవుని కోపము భూమి మీదకు 3 శ్రమలుగా వచ్చింది. ఆ 3 శ్రమలు అతి భయంకరమైనటువంటి శ్రమలు. భూమి పుట్టినది మొదలుకొని అటువంటి శ్రమలు రాలేదు. భూమి ఉన్నంత కాలము కూడా ఆ తరువాత ఇక అటువంటి శ్రమలు ఉండవు. అంత భయంకరమైనటువంటి శ్రమలను భూమి మీదకి దేవుడు పంపించబోతూ ఉన్నాడు. చాలామంది ఆలోచిస్తారు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఈ శ్రమలు వస్తాయేమో అని ఆలోచిస్తారు. సహోదరులారా, భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులకు మాత్రం ఈ శ్రమలు లేవు. భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులకు వచ్చేటువంటి శ్రమలు మనుషుల వలన వస్తాయి, నియంత వలన వస్తాయి, సాతాను వలన వస్తాయి, అల్లరి మూకల వలన వస్తాయి, ఉగ్రవాద సమూహాల వలన వస్తాయి. కానీ దేవుడు పంపించేటువంటి శ్రమ ఒక్కటి కూడా పరిశుద్ధుని ముట్టడానికి వీలు లేదు. అది బైబిల్లోనే స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చాలామంది ఈ కాలంలో పరిశుద్ధులు ఉండరు అంటూ ఉన్నారు. దాని గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. వీలైతే ముందు కూడా దాని గురించి ఇంకా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ 2-3.5 సంవత్సరం ఆరంభంలో సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగమైన నియంత చర్యల వలన దేవుని కోపం భూమి మీదకు వచ్చినటువంటి ఆ ప్రధానమైనటువంటి శ్రమలు 3 ఉన్నాయి. అవి 1, మిడతల దండు భూమి మీదకు వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినప్పుడు 7 దూతలు 7 బూరలు పట్టుకొని వచ్చారు. ఈ 7 బూరల్లో 4 బూరలు ఊదినప్పుడు 3వ భాగము భూమి, 3వ భాగము చెట్లు గడ్డంతయు మొదటి బూర ఊదినప్పుడు కాలిపోయినాయి. 2వ దూత బూర ఊదినప్పుడు ఒక భయంకరమైనటువంటి సునామీ వచ్చి సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులలో 3వ భాగం చంపివేయబడ్డాయి. సముద్రంలో ఉన్నటువంటి 3వ భాగము నీళ్లు రక్తమయమైపోయినాయి. ఇక 3వ దూత బోర ఊదినప్పుడు ఏమి జరిగిందయ్యా అనంటే, ఒక మాచిపత్రి అనేటువంటి నక్షత్రము వచ్చి త్రాగు నీటిని 3వ భాగం చేదుగా చేసివేసింది. 4వ దూత తన బోర ఊదినప్పుడు ఏమి జరిగిందయ్యా అనంటే, సూర్య చంద్ర నక్షత్రములలో పగటిలో 3వ భాగము కొట్టివేయబడింది. అనగా పగలు 8 గంటలు మాత్రమే ఉంటుంది, రాత్రి 16 గంటలు ఉండేటువంటి కాలము 5 నెలల పాటు భూమి మీద జరగబోతూ ఉన్నది. ఇవి ప్రకృతిలో జరుగుతూ ఉన్నటువంటి మార్పులు. వీటి వలన కూడా మనుషులు అనేక మంది చనిపోయారు. సునామీ వలన చనిపోయారు, చేదు నీరు త్రాగినందువలన చనిపోయారు, భూమి కాలిపోయినందువలన కూడా కొంతమంది చనిపోయారు. అయితే ఇవి ఈ 3 శ్రమలలో భాగము కాదు. ఈ మొదటి శ్రమ ఏమిటో ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు చూడండి. 5వ దూత తన బోర ఊదినప్పుడు అగాధములో నుండి మిడతలు బయటికి వచ్చినాయి. అది స్పష్టంగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. 9వ అధ్యాయంలో మిడతల దండు పైకి వచ్చారు. మిడతల దండు వచ్చి ఎవరిని వీళ్ళు కొట్టడానికి దేవుడు వీరికి పర్మిషన్ ఇచ్చాడయ్యా అనంటే, దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. దేవుని ముద్ర లేని మనుషులు, దేవుని ముద్ర కలిగిన మనుషులు ఆ కాలంలో ఉన్నారు అని కదా దానికి అర్థము. దేవుని ముద్ర వేయించుకున్నటువంటి పరిశుద్ధులు భూమి మీద ఉన్నారు అని కదా మా వచనానికి అర్థము.
మరి అదెందుకని గ్రహించలేకపోతున్నారో కొందరు. మరి ఇక్కడ దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, 4వ వచనాన్ని చదువుతున్నాను, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిను. ఆ అగాధములో నుంచి వచ్చినటువంటి మిడతల దండుకి నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఈ మిడతలందరికీ కూడా బోధ చేశాడు. ఆ చెప్పిన ఆజ్ఞాపించినటువంటి దానిని బట్టి మిడతలన్నీ కూడా దేవుని ముద్ర వేయించుకున్న వాళ్లకు కాక మిగిలిన వాళ్ళనందరినీ ఈ మిడతలు కొట్టడానికి వాటికి అధికారం ఇవ్వబడింది. వీటి తోకలకు కొండెలు ఉంటాయి. ఆ కొండె అనేటువంటిది మనము సర్వసాధారణంగా భూమి మీద చూస్తూ ఉన్నటువంటి తేళ్లకు ఉన్నటువంటి ఆ కొండుకి ఏ రీతిగా అయితే విషం ఉంటుందో వాటికి కూడా అంత భయంకరమైనటువంటి నొప్పి కలిగించేటువంటి విధముగా దేవుడు వాటిని డిజైన్ చేశాడు, ఏర్పాటు చేశాడు. అయితే సహోదరులారా, వాటి బాధ 5 నెలల పాటు ఉంటుంది. ఒకసారి అది కుడితే 5 నెలల పాటు వాళ్ళు భయంకరమైనటువంటి వేదన పొందవలసిందే. మనిషిని తేలు కుడితే ఎంత బాధపడతారో అంత బాధ వాళ్ళు ఆ కాలంలో అనుభవించవలసిందే. ఆ బాధను తట్టుకోలేక చాలా మంది చనిపోవాలని చెప్పేసి ప్రయాణం చేస్తారు, ఎత్తైన స్థలముల మీద నుంచి దూకుతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎన్ని చేసుకున్నా కానీ 5వ దూత బోర ఊదినటువంటి కాలంలో మరణము భూమి మీద నుంచి తీసివేయబడింది. మరణము భూమి మీద ఆ కాలంలో ఉండదు. ఎత్తైన స్థలముల మీద నుంచి నువ్వు దూకినా, ఏదో హ్యాంగింగ్ చేసుకున్నా, లేదా ఎటువంటి అపాయకరమైనటువంటి విషము త్రాగినా కానీ ఆ కాలంలో మరణము మనుషులకు రాదు. అది ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. మరణమే పారిపోతూ ఉందండి. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. ఇది మొదటి శ్రమ. ఇక 2వ శ్రమ ఏమిటయ్యా అంటే, వీడు పలుకుతూ ఉన్నటువంటి డంబపు మాటలను బట్టి కలిగినటువంటి ఈ యొక్క వేదనను బట్టి, శ్రమలను బట్టి మనుషులు కూడా చాలామంది దేవునిని దూషించేటువంటి విధముగా వాడి యొక్క మాటల ప్రభావాన్ని బట్టి మనుషులు కూడా అనేక మంది దేవునిని దూషించడానికి తారసపడి దేవునిని దూషిస్తూ ఉంటారు. చదువుతున్నాను ఆ మాటలు కూడా ఒకసారి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగులు మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. మీరు పాపానికి వెళుతున్నారు, నరకానికి సమీపంగా ఉన్నారు, శాపములోకి ఉన్నారు, మీరు మరణిస్తే నిత్యాగ్నిగుండానికి వెళతారు అని దేవుడు శ్రమ పెట్టిన ఈ కాలములో మనుషులు ఏ రీతిగా ఆ శ్రమలను, ఆ శోధనలను, ఆ చిన్నపాటి ఇబ్బందులను, ఆ చిన్నపాటి శ్రమలను తట్టుకోలేక దేవునికి ఏ రీతిగా దూరమైపోయి దేవునిని దూషిస్తూ ఉన్నారో, ఆ కాలంలో కూడా భూమి మీదకు వచ్చినటువంటి దేవుడు పంపినటువంటి ఆ యొక్క శ్రమలను బట్టి మనుషులు దేవునిని దూషిస్తారే కానీ మారు మనసు పొందినటువంటి వారిగా ఉండరు. దేవునిని దూషించేటువంటి ప్రక్రియ ఆ 2వ 3.5 సంవత్సరంలో బహు అధికముగా ఉంటూ ఉన్నది. నీవు ఏదైనా కానీ పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు దేవుడు నిన్ను గద్దించడానికి, నిన్ను సరి అయిన మార్గంలో పెట్టడానికి చిన్నపాటి శోధనలను నీ ముందుకు తీసుకొని రావడము మొదటి నుంచి జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియనే. అయితే దానిని నువ్వు దిద్దుబాటు అనుకోకుండా దేవునిని దూషించావా, నీ కాళ్ళ కింద గొయ్యి నువ్వు తీసుకొని అగ్నిగుండానికి వెళ్ళడమే తప్ప 2వ మార్గము లేదు. సహోదరులారా, దేవుడు మనల్ని శ్రమ పెడుతున్నాడు అనంటే తగుమాత్రమైనటువంటి శ్రమలే. అది కూడా నువ్వు దేవుని మార్గంలో నిలబడాలి అని మాత్రమే. దేవుడు పరిశుద్ధులను శోధించేటువంటి విధానము ఆధ్యాత్మికంగా బలపడడానికే తప్ప దేవుడు మనల్ని తీసుకెళ్లి అగ్నిగుండానికి వేయడానికి ఎప్పుడు కూడా మనల్ని శ్రమ పెట్టడు. ఈ మాటను గమనించాలి భక్తులైనటువంటి వారు. ఇక్కడ ఈ లూసిఫర్ గాడు, వాడి యొక్క సమూహము, వాడికి ఉన్నటువంటి 2 అనుచరులు కూడా దేవుని బిడ్డలైనటువంటి వారిని శ్రమ పెడుతూ ఉండగా దేవునికి వ్యతిరేకముగా పలుకు
కలుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క మనుషుల మాటలను బట్టి నియంత వాడి నోరు తెరిచి దేవునిని దూషిస్తూ ఉన్న దానిని బట్టి, గుడారమును దూషిస్తూ ఉన్న దానిని బట్టి, మనుషులు కూడా దేవునిని దూషిస్తూ ఉన్నటువంటి దానిని బట్టి రెండవ శ్రమను దేవుడు భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. అదేమిటయ్యా అనంటే, 6వ దూత తన బోర ఊదినప్పుడు 4 దూతలు వాయుమండలములో దేవుడు నిలవబెట్టి ఉంచాడు. నిలవబెట్టినటువంటి వారికి ఒక్కొక్కరికి 5 కోట్ల చొప్పున 4 దూత 20 కోట్ల మంది రౌతులను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ 20 కోట్ల మంది ఒకే గంటలో, అదే సంవత్సరం, అదే రోజు, అదే దినమున, అదే గంటలో ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో 3వ వంతు మందిని సంహరించడానికి దేవుడు ఆ కార్యాన్ని సిద్ధపరిచాడు. ఇది రెండవ శ్రమ. ఈ 2 శ్రమలు అయిపోయిన తరువాత 3వ శ్రమ, 7వ దూత తన బోర ఊదినప్పుడు మరలా 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వచ్చారు. చాలా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలను ఆలకించండి. 7 దూతలు 7 పాత్రలు పట్టుకొని వచ్చారు. 7వ దూత బోర ఊదినప్పుడు ఇది ఏ కాలం అయ్యా అనంటే, ఈ 6 దూతల బోరల కాలము, ఒక్కొక్క దూత యొక్క బోర సమయము 5 నెలలు. 5 6 30 నెలలు. 30 నెలలు అయిపోయిన తరువాత, అనగా రెండవ 3.5 సంవత్సరంలో ఇంకా సంవత్సరం మాత్రమే మిగిలి ఉన్నది. 12 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 12 నెలలు ఈ యొక్క 3వ శ్రమ ప్రారంభం కాబోతూ ఉన్నది. ఇది బహు భయంకరమైనటువంటి శ్రమ, వేదన కలిగించేటువంటి శ్రమ. ఆకాశము నుంచి 5 మణుగుల వడగళ్ళు మనుషుల మీద పడేటువంటి శ్రమ. ఇవన్నీ కూడా కేవలం దేవునిని దూషించినటువంటి వారికి, దేవునిని వ్యతిరేకించినటువంటి వారికి, దేవుని యొక్క ముద్రను లేనటువంటి మనుషులకే తప్ప దేవుని ముద్ర కలిగినటువంటి వారికి ఒక్కటి కూడా హాని చేయదు. 3వ శ్రమ ఏమిటో గమనించినట్లయితే అది 16వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. 16వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు ఆ 3వ శ్రమ అంతటిని కూడా మనం ధ్యానం చేస్తాం. అది కొంత వివరణ అధికముగా ఉన్నది కాబట్టి 16వ అధ్యాయం ధ్యానించేటప్పుడు మనము ఆ శ్రమను గురించి ధ్యానం చేస్తాం. సహోదరులారా, ఈ భయంకరమైనటువంటి 3 శ్రమలు ఉన్నటువంటి కాలము వీడు నోరు తెరిచి దేవునిని దూషించినటువంటి కాలమే. మనుషులు కూడా దేవునిని దూషిస్తూ ఉన్నారు. 16వ అధ్యాయం 21వ వచనంలో 5 మనుగుల బరువు గల వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడిను, ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవునిని దూషించిరి అని వ్రాయబడి ఉన్నది. 3 రకాల శ్రమలు రెండవ 3.5 సంవత్సరంలోనే ఉన్నాయి. ఈ నియంత అయినటువంటి వాడు దేవునిని, దేవుని గుడారమును దూషించడం మాత్రమే కాదు, పరలోకపు వాసులను దూషించడం మాత్రమే కాదు, దేవుని బిడ్డలైనటువంటి వారిని కూడా నలగగొట్టేటువంటి కార్యక్రమము వాడు గట్టిగా చేయబోతూ ఉన్నాడు. చెప్పబడినటువంటి మాటలలో మరొక స్పష్టమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేయాలి. అదేమిటయ్యా అనంటే, పరిశుద్ధులైనటువంటి వారు భూమి మీద ఉంటూ ఉండగా వారిని వెంటాడుతూ ఉన్నటువంటి ఈ 3 వీళ్ళ సైన్యము. చాలా జాగ్రత్తగా ఆలకించండి. లూసిఫర్ గాడు పరిశుద్ధులను వెంటాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో స్పష్టంగా దాని గురించి 17వ వచనంలో వ్రాయబడి ఉన్నది. తర్వాత ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఈ క్రూర మృగమైనటువంటి వాడు కూడా పరిశుద్ధుల్ని హింసిస్తూ వారితో యుద్ధము చేయడానికి వాడు కూడా తారసపడుతూ ఉన్నాడు. 13వ అధ్యాయము 9-10 వచనాలలో వ్రాయబడి ఉన్నది. ఇక వీళ్ళిద్దరి తర్వాత ఉన్నటువంటి భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగం అనగా అబద్ధ ప్రవక్త, వీడికి ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాన్ని బట్టి, వీడి సపోర్ట్ చేస్తూ వీడి చేస్తున్నటువంటి కార్యములను బట్టి వీడు కూడా పరిశుద్ధులైనటువంటి వారిని ఇబ్బంది పెడతాడు. మరలా చెప్తూ ఉన్నాను, వీళ్ళు 3 ఇబ్బంది పెట్టినా కానీ మనుషుల యొక్క శ్రమలు మాత్రమే వాళ్ళకు కలుగుతాయి, కానీ పరిశుద్ధులకు కలుగుతాయి. కానీ ఈ దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి కోపములు ఏదైతే ఉన్నదో అవి ఎక్కడ పరిశుద్ధులకు ఎటువంటి హాని కలిగించవు. దేవునిని అంగీకరించి రక్షణ పొందుకొని మారు మనసు కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి వారికి అవి ఎక్కడా కూడా హాని జరిగించవు. భూమి మీద ఉన్నటువంటి 3వ భాగము కాలిపోతూ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ అక్కడ పరిశుద్ధులు గనక ఉన్నట్లయితే ఈ 2 సాక్షుల యొక్క ప్రభావమును బట్టి, 2 సాక్షుల యొక్క మాటలను బట్టి వాళ్ళను తప్పించడానికి దేవుడు ప్రణాళికను ముందుగానే సిద్ధము చేసి ఉంచాడు. ఇవన్నీ కూడా
బైబిల్లోనే వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధులు భూమి మీదనే ఉన్నారు. ఆ మిడతల దండు వచ్చి వారిని కుట్టేటప్పుడు కూడా అవి కేవలం దేవుని ముద్ర లేని మనుషులనే కుడుతూ ఉన్నాయి, కానీ దేవుని ముద్ర కలిగినటువంటి మనుషులను కుట్టడం లేదు. దేవుడు పరిశుద్ధులకు ఒక ముద్ర వేశాడు. ఏమిటి ఆ ముద్ర అయ్యానంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి విశ్వాసులు అనే ముద్ర వేశాడు, పరిశుద్ధులు అనే ముద్ర వేశాడు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి వారు అని ముద్ర వేశాడు. ఈ ముద్ర వేయించుకున్నటువంటి వారిలో కొందరు ఆల్రెడీ పరలోకమునకు వెళ్ళిపోయారు, హతసాక్షులు అయి, శిరచ్ఛేదనము చేయబడి, నియంత ద్వారా, అబద్ధ ప్రవక్త ద్వారా, ఈ అల్లరి మూకల ద్వారా, సాతాను సైన్యము వలన దేవుని ముద్ర వేయించుకున్నటువంటి వారు వీరి చేత చంపబడినటువంటి వారై పరలోకమునకు వారి ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళాడు. వారు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది దేవుని ముద్ర కలిగినటువంటి వారు ఉన్నారు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినటువంటి వారు ఉన్నారు. వీరి యొక్క ఉనికిని మనం గమనించినట్లయితే వీరు అరణ్యమునకు వెళ్ళిపోయారు అని గతంలో మనం ధ్యానం చేశాం. అనగా ప్రార్థనా స్థలమునకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండవలసినటువంటిదే తప్ప వారిని పోషించడానికి, వారిని ఆధ్యాత్మికంగా నడిపించడానికి దేవదేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఇద్దరు సాక్షులు ఆ కాలములో భూమి మీదనే ఉండి వారిని ఆధ్యాత్మికంగా నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన 2 దీపవృక్షాలు 2 ఒలీవ చెట్ల వలె వాళ్ళు కనబడుతూ ఉన్నారు. వీళ్ళ యొక్క కార్యము ఈ యొక్క 2-3.5 సంవత్సరంలో బహుబలముగా ఉంటూ ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా వీరిద్దరిని ఆధారము చేసుకునే ఆ 2-3.5 సంవత్సరంలో విశ్వాసపు ప్రయాణాన్ని కొనసాగించవలసి ఉన్నది. ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడు. యేసుక్రీస్తు చాలా మంది మధ్యాకాశంలో ఉన్నారు అంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం అంతటిలో కూడా 22 అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు శూన్యంలోనికి వచ్చింది, అనగా 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వచ్చింది. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం అయిపోయిన తర్వాత కానీ 7 సంవత్సరాలలో ఆయన రాలేదు. విచిత్రమైనటువంటి బోధ, విచిత్రమైనటువంటి మాటల్లో ఈ రాకడ గురించి మనం వింటూ ఉన్నాం. యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తాడు, పరిశుద్ధులందరూ కూడా మధ్యాకాశంలో విందు చేస్తారు. అసలు విందనే మాట ఎక్కడ ఉందండి? విందనేటువంటి మాట పరలోకములో వ్రాయబడి ఉన్నది, పిలువబడినటువంటి వారికి వ్రాయబడి ఉన్నది, పెండ్లి జరిగిన తర్వాత వ్రాయబడి ఉన్నది. ఆ పెండ్లి జరిగే సందర్భంలో పిలువబడినటువంటి వారు విశ్వాసులు. అసలు యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చినట్లుగా ఈ 7 సంవత్సరాలలో ఎక్కడా కూడా వ్రాయబడలేదు. యేసుక్రీస్తు పరలోకములోనే ఉన్నారు ఈ 7 సంవత్సరాలు అయిపోయేటంత వరకు కూడా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మొదటి 3.5 సంవత్సరాలలోనే ఈ భూమి మీద ఉన్నారు. రెండవ 3.5 సంవత్సరములలో ఆయన పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత నియంత అయినటువంటి వాడికి సాతానుగాడు అధికారముని ఇచ్చాడు. అదే తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో కూడా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెను, వానిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచు ఉన్నది, కానీ ఇది వరకు అడ్డగించుచు ఉన్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షుల ఆత్మలను తీసుకొని పరలోకమునకు వెళ్ళేటంత వరకు వీడు అడ్డగించబడతానే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షుల ఆత్మలు, అనగా దేవుని ముద్ర కలిగినటువంటి మనుషులను, దేవుని ముద్ర కలిగినటువంటి దూత వచ్చి ఆయన బిడ్డలను ముద్రించిన తరువాత హతసాక్షులైనటువంటి వారిని పరలోకమునకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళేటంత వరకు కూడా వీడికి అధికారము రాలేదు. వీడికి అధికారము వచ్చిన తరువాత వీడు చేసేటువంటి చర్యలన్నీ కూడా 2వ 3.5 సంవత్సరంలో బహు అధికముగా కనబడుతూ ఉన్నాయి. వీడికి అధికారము వచ్చింది 2వ 3.5 సంవత్సరంలోనే, అనగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో ఉన్నప్పుడు
వీడికి అధికారము అనుగ్రహించబడింది. అడ్డగించినటువంటిది ఏమిటయ్యానంటే దేవుని ఆత్మ అయ్యున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత వీడికి అధికారము వచ్చి ఆ అధికారమును బట్టి మనుషులు వాడిని వెంటాడుతూ ఉన్న విధానాన్ని బట్టి, అనేక దేశాలు వీడికి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి వీడు తన నోరును తెరచి దేవునిని దూషించడానికి, దేవుని బిడ్డలను నలగొట్టడానికి, పరలోకపు వాసులను దూషించడానికి, దేవుని గుడారమైన దేవాలయములో దేవాలయము యొక్క పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఎదురుగా ఉన్నటువంటి ఆవరణములో వాడి కుర్చీ వేసుకొని కూర్చుండి దేవునికి కలిగినటువంటి హోదా కలిగినటువంటి వాడి వలె వాడు ఆ గుడారమును కూడా దూషిస్తూ ఉన్నాడు. వీడు పలుకుతూ ఉన్నటువంటి 42 నెలలలో దేవుని కోపము కూడా భూమి మీదనే ఉన్నది. చాలా జాగ్రత్తగా స్పష్టముగా 1కి 2 సార్లు ఆలకించి ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ మాటలను అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇంతవరకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మేము మీకు ఉచితంగా పంపించాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం గురించి చాలా వివరంగా తెలుసుకునేటువంటి విధముగా ఈ పుస్తకం మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పుస్తకము కావలసినటువంటి వారు మీ అడ్రస్ను వాట్సాప్లో పంపించండి. ఈ వాట్సాప్ ఛానల్ అనేటువంటిది ఒకటి మేము ఏర్పాటు చేశాం. ఇందులో మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్రకటన గ్రంథము గురించి, ఈ ఛానల్స్లో ఏమేమి ప్రసారం అవుతాయో వాటి గురించి, దేవుని పరిచర్య గురించి మీకు ఒక స్పష్టత అనేటువంటిది దొరుకుతుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా మీకు మేలుకరముగా ఉండడానికి ఈ ప్రక్రియను మేము ప్రారంభించాం. ఈ పుస్తకానికి ఎటువంటి రుసుము మేము తీసుకోవడం లేదు, ఉచితంగానే పంపిస్తూ ఉన్నాం. కావలసిన వారు మీ అడ్రస్ను వాట్సాప్లో పంపించండి. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడైండునుగాక. వందనాలు. సెలవు తీసుకున్నాం.